Welcome to Vishnu IAS Academy. Sir, good morning, sir. Sir, first of all, we are very sorry from Vishnu IAS family and the students of Vishnu IAS because recently the loss of your mother. And మదర్స్ డే రోజు మదర్ని కోల్పోవడం అనేది చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ సార్. బట్ నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది ఏంటంటే, ఈవెన్ దో మీకు రిచువల్స్ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ ఉన్నా కూడా ప్రిలిమ్స్ రోజు స్టూడెంట్స్కి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఈవెన్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కానీ వాళ్ళకి కావాల్సిన బేసిక్ నీడ్స్ అన్ని ఇంటి దగ్గర ఉండి కూడా యూ హ్యావ్ హ్యాండిల్ ఇట్ వెరీ వెల్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ కమ్యూనిటీ ఫ్రమ్ అవర్ సైడ్ సార్. అండ్ ఓకే, వెల్కమ్ టు ఎవ్రీ వన్ ఫర్ దిస్ లిటిల్ పాడ్కాస్ట్ ఆఫ్ 10 to 15 minutes. సార్, దిస్ ఈజ్ అబౌట్ మార్గదర్శి ప్రోగ్రామ్. సో మనం రీసెంట్గా మార్గదర్శన్ ఐడియాతో వచ్చాము. వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఇట్. కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఫస్ట్ వన్ ఈస్, యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ గివెన్ 5 attempts ఆఫ్ యూపీఎస్సీ సార్. 2020 వరకు కూడా క్వశ్చన్స్ అన్ని స్టాటిక్ బేస్డ్గా మోస్ట్లీ ఉండేవి. 4 ఆప్షన్స్లో ఏదో ఒకటి పెట్టగలిగే వాళ్ళం. బట్ ఆఫ్టర్ 2020 యూపీఎస్సీ హ్యాస్ బీన్ రీసెర్చింగ్ ఎలాట్ ఆన్ ఆప్షన్స్, నాట్ ఆన్ ద కాన్సెప్చువల్ క్వశ్చన్స్ బట్ ఆన్ ద ఆప్షన్స్. ఇప్పుడు చాలా ట్రిక్కీగా చేస్తున్నారు సార్. ఈవెన్ ద రీసెంట్ క్వశ్చన్ పేపర్ చూస్తే లెంతీగా ఉంది, ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ థింగ్, ఆప్షన్స్లలో కూడా ఒక యాప్టిట్యూడ్ అనే దాన్ని ఇంటర్లింక్ చేస్తున్నారేమో అనిపిస్తుంది సార్. సో ఫ్రమ్ యువర్ పర్స్పెక్టివ్, మీ ఎక్స్పీరియన్స్ తోటి ఈ ప్రిలిమ్స్ చేంజింగ్ ప్యాటర్న్ని మీరు ఎట్లా చూస్తారు? అండ్ ఈ ప్యాటర్న్ని మార్గదర్శి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్లో ఎట్లా ఇంటిగ్రేట్ చేయబోతున్నారు సార్? వెరీ గుడ్ క్వశ్చన్ శివ. బేసికల్గా మార్గదర్శి 3.0 అంటే ఎవ్రీ ఇయర్ 2024లో 2025లో చేసాము, 2026లో చేసాము, అండ్ నౌ ఫర్ 2027 వీఆర్ ప్లానింగ్ విచ్ ఇస్ కాల్డ్ అస్ మార్గదర్శి 3.0. ఇప్పుడు మనం ప్రిలిమ్స్ 2026 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ చూసినట్టయితే ఎథిక్స్ క్వశ్చన్స్ మనం ప్రిలిమ్స్లో చూస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు. మళ్ళీ ఆ స్టేట్మెంట్స్ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ అడుగుతున్నాడు. అంటే 1, 2, 3 స్టేట్మెంట్స్ ఇచ్చి 1 and 2, 2 and 3, 1 and 3. సో ఇలాంటి ప్రశ్నలు అడిగాడు. రీజనింగ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, ముఖ్యంగా స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్, యంగ్ ఆస్పిరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హీఈస్ ఇంటిగ్రేటింగ్. అంటే ఇంతకుముందులాగా సిలోస్లో అంటే సపరేట్గా ప్రిలిమ్స్ వేరు, మెయిన్స్ వేరు, ఇంటర్వ్యూ వేరు అనే ప్రిపరేషన్ లాగా కాకుండా ఇట్స్ అన్ ఇంటిగ్రేటెడ్ హోల్. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 కలిసి చదవాలన్నమాట. ఎందుకు సార్ అని అంటే, ఎప్పుడైతే ఈ 3 మనం కలిసి చదువుతామో అప్పుడు మనకు సబ్జెక్ట్ మీద పట్టు వస్తుంది. ఎప్పుడైతే మనకు సబ్జెక్ట్ మీద పట్టు వస్తుందో ప్రశ్న ఎలాంటిదైనా కూడా మనం అడ్రస్ చేసే విధంగా మనం తయారవుతాం అన్నమాట. కొందరు స్టూడెంట్స్ అంటారు నా దగ్గరకు వచ్చి, సార్ ఫస్ట్ నేను ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతాను, ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత మెయిన్స్ క్లియర్ అవుతాను అని అంటాడు. అని ఈసారి క్వశ్చన్ పేపర్ చూస్తే మెయిన్స్ అయిపోయిన వాళ్ళకి మాత్రమే ప్రిలిమ్స్ క్లియర్ అయ్యే పరిస్థితి ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా మీరు ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ మార్గదర్శి ప్రోగ్రాంలో మనము ఎలా డిజైన్ చేసాము అంటే వెనస్డే అండ్ సాటర్డే, అంటే మండే, ట్యూస్డే 2 days, వెనస్డే వీళ్ళకి మనం ప్రిలిమ్స్ టెస్ట్ అండ్ మెయిన్స్ టెస్ట్ పెడతాము. సో మండే అండ్ ట్యూస్డే లెక్చర్ వచ్చేసి, ఫ్యాకల్టీ వచ్చేసి ఆ వెనస్డే జరగబోయే ఎగ్జాము, సాటర్డే జరగబోయే ఎగ్జామ్ గురించి లెక్చర్ ఇస్తారన్నమాట. అంటే ఓవర్వ్యూ ఆఫ్ దాట్ పర్టికులర్ సబ్జెక్ట్. ఆ మండే, ట్యూస్డే క్లాసెస్ వింటాడు, మనం ఇచ్చే కంటెంట్ చదువుతాడు. వెనస్డే రోజు ప్రిలిమ్స్ టెస్ట్ అండ్ మెయిన్స్ టెస్ట్ ఉంటుంది. వెనస్డే రోజు 50 MCQs ఉంటాయి. అంటే ఆ 50 MCQsలో 30 ఆ మండే, ట్యూస్డే ఇచ్చినటువంటి సిలబస్, 10 ఏమో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్, 10 ఏమో సీసాట్ క్వశ్చన్స్, అండ్ 5 ఏమో మెయిన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 3 ఆ మండే, ట్యూస్డే ఇచ్చినటువంటి సిలబస్, ఒకటేమో ఎథిక్స్ క్వశ్చన్, ఒకటేమో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. సో ఆ విధంగా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఒకటే రోజు రాస్తాడు, మెయిన్స్ ఎగ్జామ్ ఒకటే రోజు రాస్తాడు. కాబట్టి ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అవుతుంది. సో అందరూ గుర్తుంచుకోవాల్సింది 2026 క్వశ్చన్స్ పేపర్, ద లెసన్స్ లెర్న్డ్ ఫ్రమ్ 2026 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ ఈస్ దేర్ ఈస్ అ నీడ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్, దేర్ ఈస్ అ నీడ్ ఫర్ అండర్స్టాండింగ్ ద సబ్జెక్ట్, దేర్ ఈస్ నీడ్ టు మాస్టర్ ద సబ్జెక్ట్. నేను ఏదో ఎలిమినేషన్ టెక్నిక్స్ తీసుకొని వెళ్ళిపోతాను, అక్కడ ఎలిమినేషన్ టెక్నిక్స్ చెప్తున్నారు, షార్ట్ కట్స్ చెప్తున్నారు. యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో షార్ట్ కట్స్ పనికి రావు. సబ్జెక్ట్ మొత్తం నేర్చుకున్న తర్వాత మనం షార్ట్ కట్స్ కోసం వెళ్ళాలి. సబ్జెక్ట్ నేర్చుకోకుండా ఓన్లీ షార్ట్ కట్స్ కోసం వెళ్తారంటే ఖచ్చితంగా అవ్వదు. సో దిస్ ఈజ్ అవర్ ప్రోగ్రామ్. ఈ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ విధానంలో వెళ్తూ మనం ఎలా 2027 ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి, ఎలా 2027 మెయిన్స్ క్లియర్ చేయాలనే ఉద్దేశంతో సో 16 నెలల ఇంటిగ్రేటెడ్ మెంటోర్షిప్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్. సార్, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ స్టూడెంట్స్ నుంచి చాలా వింటున్నాం. క్వశ్చన్ పేపర్ లాస్ట్ ఇయర్ వరకు స్టాటిక్ ఎవరైతే చదువుతారో, జోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, వాళ్ళు మోస్ట్లీ చేయగలిగే వాళ్ళు అని ఉండే సార్ ఒపీనియన్. బట్ ఈ పేపర్ చూస్తే ప్రతి క్వశ్చన్లో కరెంట్ అఫైర్స్ అనేది ఇంటిగ్రేట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే స్టాటిక్, ఇప్పుడు జోగ్రఫీ చూస్తే సార్ ఓన్లీ దేర్ ఆర్ టెక్నికల్ జోగ్రఫికల్ క్వశ్చన్స్ ఆర్ ఓన్లీ 6 to 7 questions. మిగతా అన్ని కూడా కరెంట్ అఫైర్స్ డామినేటెడ్ ఉన్నాయి. సో వన్ థింగ్, హ్యాపీ థింగ్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ దట్ ప్రతి టెస్ట్లో కూడా మనం కరెంట్ అఫైర్స్ని ఇంక్లూడ్ చేస్తున్నాం సార్. సో లాస్ట్ 1 year ఎవరైతే చదివారో వాళ్ళకి తెలుస్తుంది కరెంట్ అఫైర్స్ యొక్క ఇంపార్టెన్స్. సో మనం ఈ ప్రోగ్రాంలో ఇప్పుడు జూన్ నుంచి స్టార్ట్ అయ్యే ప్రోగ్రాంలో
నెక్స్ట్ 1 ఇయర్కి సంబంధించిన ప్రతి వీక్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాం సార్, అండ్ థ్యాంక్స్ ఫర్ దట్. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ సార్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో. సార్ మై నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, ఇప్పుడు నేను ఒక వెటరన్ ఆస్పిరెంట్ అనుకుందాం సార్. ఐ హ్యావ్ గివెన్ 2 attempts, 3 attempts, 4 attempts, but I could not clear the prelims. Somehow మార్జిన్లో పోతుంది, 5-10 మార్క్స్లో మిస్ అవుతుంది సార్. ఇప్పుడు ఇలాంటి నాకు మళ్ళీ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ టెస్ట్ క్లాసెస్ తీసుకోవడం అంత ఆల్రెడీ తీసుకున్నాను నేను, అంత క్లాసెస్ తీసుకోవడం అంతా ఇప్పుడు అవసరం లేదు, బట్ నాకు ఎగ్జామ్ ఓరియంటేషన్ మిస్ అవుతుంది సార్. ఇప్పుడు అలాంటి ఒక వెటరన్ ఆస్పిరెంట్కి ఈ మార్గదర్శి 3.0 ప్రోగ్రామ్ అనేది ఎట్లా హెల్ప్ అవుతుంది సార్? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. ఇది పెద్ద ప్రాబ్లం. నాకు తెలిసి ఎంతోమంది అశోక్ నగర్లో, ఓల్డ్ రాజేంద్ర నగర్లో, అశోక్ నగర్ మా చుట్టుపక్కలలోనే కనబడతా ఉంటారు. 4 attempts, 5 attempts, నిన్న ప్రిలిమ్స్ రాసేసారు, 4 attempts నేను బాగా ప్రిపేర్ అయ్యాను, ప్రిలిమ్స్ కాలేదు నాది, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, దే ఆర్ ఇన్ కన్ఫ్యూజన్. ఏం చేయాలన్న వాళ్ళకి ఇలాంటి ప్రోగ్రామ్స్ యూజ్ అవుతాయి అనమాట. సో ఎక్స్క్లూజివ్ చెప్పాలంటే ఈ ప్రోగ్రామ్ సెకండ్ అటెంప్టర్స్కి, థర్డ్ అటెంప్టర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎలా? మీరు ఆల్రెడీ క్లాసెస్ అటెండ్ అయ్యారు, ఎక్కడో అక్కడ మీరు క్లాసెస్ అటెండ్ అయ్యారు, కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, కానీ ఆ ఎగ్జామ్ ఓరియంటేషన్ దొరకట్లేదు, ప్రిలిమ్స్ అవ్వట్లేదు. ప్రిలిమ్స్ అవుతాయి కదా మెయిన్స్ అవ్వేది, సో ప్రిలిమ్సే అవ్వట్లేదు. సో ఇప్పుడు మేము ఏం చేస్తాము అని అంటే, ఎవ్రీ వీక్కి వెనస్డే అండ్ సాటర్డే మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్, ప్రిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. మండే ట్యూస్డే మీకు ఏం చేస్తాము అని అంటే సమరైజ్ చేస్తాం, ఆ సబ్జెక్ట్ మీద సమరైజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మండే ట్యూస్డే పాలిటీ తీసుకున్నాం అనుకోండి, ఆ రోజు ఫండమెంటల్ రైట్స్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్ మీద మీకు మొత్తం సమరైజ్ చేసి, ప్రిలిమ్స్లో ఫండమెంటల్ రైట్స్, ఎఫ్డి అండ్ డిపిఎస్పి మీద మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ చేస్తారు, మెయిన్స్ క్వశ్చన్స్ చేస్తారు. అదేవిధంగా థర్స్డే, ఫ్రైడే ప్రిలిమ్స్ క్వశ్చన్స్ చేస్తారు, మెయిన్స్ క్వశ్చన్స్ చేస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, 2020 నుండి 2026 వరకు ఎలాంటి రిఫార్మ్స్ వచ్చాయో యూపీఎస్సీ ప్రిలిమ్స్లో, 2020 నుంచి 2026లో ఎలాంటి మార్పులు వచ్చాయో. ఫర్ ఎగ్జాంపుల్ 2023లో క్వశ్చన్ ఆన్సర్ ఇందులో ఎన్ని కరెక్ట్, ఇందులో 1 కరెక్టా, 2nd కరెక్టా, 3rd కరెక్టా, అలాంటి క్వశ్చన్స్ అడిగాడు అనమాట. ఈసారి ఏం అడిగాడు, స్టేట్మెంట్స్ ఇచ్చాడు, దాని మధ్యలో రిలేషన్షిప్స్ అడిగాడు. అంటే కొత్త ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకొని వస్తున్నాడు. సో ఈ కొత్త ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ మనము ఈ ప్రిలిమ్స్ టెస్ట్లో పెట్టడం వల్ల ఆ 2020 నుంచి 2026 వరకు ప్రాక్టీస్ చేస్తాడనమాట ఈ టెస్ట్లలో. సో ఆ 4000 MCQs ప్రాక్టీస్, ఆ 400 క్వశ్చన్స్ ఆఫ్ మెయిన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల హీ విల్ బి రెడీ ఫర్ ప్రిలిమ్స్, హీ విల్ బి రెడీ ఫర్ మెయిన్స్. సో ఆబ్వియస్గా అండి ఇది ఖచ్చితంగా వెటరన్స్కి, అంటే 2 అటెంప్ట్స్ చేసి కూడా నాకు ప్రిలిమ్స్ కాలేదు, అవ్వట్లేదు, నేనేం చేయాలో అర్థం కాలేదు అన్నటువంటి వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. దీంతో పాటు అంటే మేము మండే ట్యూస్డే రివిజన్ క్లాసెసే కాకుండా, మీకు వెనస్డే అండ్ సాటర్డే టెస్ట్లే కాకుండా 24/7 అందుబాటులో ఉండేటువంటి మెంటోర్షిప్స్, ఇప్పుడు శివ సార్ కానివ్వండి, నేను కానివ్వండి, పవిత్ర మేడం కానివ్వండి, మీ ఫ్యాకల్టీస్ కానివ్వండి, ఎల్లవేళలో మీకు భరత్ సార్ కానివ్వండి, ఎల్లవేళలో అకాడమీలో అందుబాటులో ఉంటారు. మీకు ఎక్స్క్లూజివ్ ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ నంబర్ మీకు ఫోన్ చేస్తే ఎప్పుడు ఫ్యాకల్టీస్ మేమందరం అందుబాటులో ఉంటాం కాబట్టి మీకు రెడీ, అంటే మీ డౌట్స్ని, మీ యొక్క క్వశ్చన్స్ని అడ్రస్ చేయడానికి వీఆర్ రెడీ టు అడ్రస్. వీఆర్ సో మోటివేటెడ్ టు హెల్ప్ యూ ఇన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. మార్గదర్శి వీఆర్ మోటివేటెడ్ టు హెల్ప్ ద స్టూడెంట్స్. అది ఖచ్చితంగా ఎందుకనంటే ఫెయిల్ అయ్యే, క్లియర్ కాలేని వాళ్ళని, ఫెయిల్ అయ్యే వాళ్ళకి క్లియర్ చేసే విధంగా హెల్ప్ చేయడం చాలా గొప్ప విషయం. సపోర్ట్ చేయాలి. నా వల్ల అవ్వట్లేదు ఇలా నన్ను లిఫ్ట్ చేయండి అనే వాళ్ళకి మనం చేయించామనుకోండి, లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాం. అంటే నాలెడ్జ్ ఆల్రెడీ గెయిన్ చేసి ఓన్లీ ఎగ్జామ్ స్కిల్స్ మిస్ అయ్యే వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ చాలా హెల్ప్ అవుతుంది. దట్స్ వాట్ యు సే. సో అందుకోసము ఇది 100% ఇట్ విల్ బి మోస్ట్ హెల్ప్ఫుల్ ఫర్ వెటరన్స్ ఫ్రమ్ 2nd attempt, 3rd attempt, 4th attempt వాళ్ళకి. సార్ ఓకే, సో వెటరన్స్కి ఈ ప్రోగ్రామ్ చాలా యూజ్ అవుతుంది అంటున్నారు. సెకండ్ థింగ్ సార్, ఇప్పుడు నేను జస్ట్ ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేశాను సార్, ఒక డిగ్రీ ప్లస్ ఐఏ స్టూడెంట్ కానీ లేకపోతే నార్మల్ డిగ్రీ ఆర్ బీటెక్ సెల్ఫ్గా చదువుకున్నాను, క్లాసెస్ ఏం తీసుకోలేదు ఇక్కడ, బట్ ఐ హ్యావ్ ఎనఫ్ బేసిక్ నాలెడ్జ్. బట్ నేను ఇప్పుడు రైట్ నౌ దీన్ని సెల్ఫ్ స్టడీ చేసుకుంటూ నెక్స్ట్ 1 year ఈ ప్రోగ్రామ్ని యూజ్ చేసుకొని టెస్ట్ సిరీస్ రాస్తూ చేయాలి అని అంటే నాకు ఈ ప్రోగ్రామ్ ఎట్లా హెల్ప్ అవుతుంది సార్? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కొందరు ఏం చేస్తారంటే అది మనీ ప్రాబ్లం వల్ల కూడా కావచ్చు, కొందరు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ కోర్స్ తీసుకోలేని పరిస్థితి, కొంచెం ఫీజు అక్కడ ఎందుకంటే బిగినింగ్ నుంచి అకాడమిక్స్ ఓరియంటెడ్లో ఉంటుంది కాబట్టి చాలా బేసిక్ నుంచి చెప్తారు కాబట్టి అక్కడ కొంచెం ఫీజు ఎక్కువగా ఉంటుంది. సార్ మేము ఫీజు కట్టలేని పరిస్థితి, సో నేను సెల్ఫ్ స్టడీ చేస్తాను అన్నటువంటిది ఒకటి. 2, లేదు సార్ నేను డిగ్రీలో ఉన్నప్పుడే, బీటెక్లో ఉన్నప్పుడే నేను ఎన్సీఆర్టీ ప్రిపరేషన్ చేశాను, కొన్ని యూట్యూబ్ వీడియో చూడడం స్టార్ట్ చేశాను, సో నేను ఇప్పుడు మొత్తం ఫౌండేషన్ కోర్సులోకి, ఫుల్ కోర్సులోకి నేను జాయిన్ అవ్వలేను, మరి నాకు ఇది యూజ్ అవుతుందనంటే అలాంటి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇది ఎందుకు యూజ్ అవుతుందనంటే, కానీ బేసిక్ ఇన్ఫర్మేషన్, బేసిక్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. సో డైరెక్ట్గా నేను ఫ్రెషర్ని, నాకేం రాదు అని అంటే మాత్రం మార్గదర్శి 3.0 విల్ నాట్ హెల్ప్ యూ. ఫర్ యూ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ కోర్స్ విల్ బి హెల్పింగ్ యూ.
బట్ ఇఫ్ యూ హ్యావ్ బేసిక్ నాలెడ్జ్, ఇఫ్ యూ హ్యావ్ basic information about the UPSC subjects, prelim, polity, economy, history, geography, then it will help you, then it will boost you this particular program. ఎలా యూజ్ అవుతుందంటే మీరు ఆల్రెడీ చదివి పెట్టుకున్నారు కాబట్టి మండే ట్యూస్డే మా ఫ్యాకల్టీ వచ్చి ఆ రివిజన్ క్లాసెస్ చెప్పడం వల్ల మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ అది చదవడం వల్ల వెనస్డే రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల మీ డౌట్స్ క్లారిఫికేషన్ కోసం మెంటర్స్ అవైలబుల్గా ఉండడం వల్ల మీ డౌట్స్ క్లారిఫై అవుతుంది, మీరు ఆన్సర్స్ రాస్తారు, మేము కరెక్షన్ చేస్తాము, మీరు ఎక్కడ తప్పులు చేస్తుంది మీకు తెలుస్తుంది, మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారని. అది కనుక మీరు ఇంప్రూవ్ అయ్యారంటే 100% 2027 విల్ బి కేక్ వాక్. సార్ ఇప్పుడు ఈ మార్గదర్శి ప్రోగ్రాంలో GS 1, 2, 3 కవర్ అవుతాయా, లేకపోతే ఎస్ఏ, ఎథిక్స్, CSAT వీటిని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారా సార్? చాలా మంచి ప్రశ్న అండి ఇది. సో మేము ఏం చేసామంటే ఫస్ట్ GS 1తో స్టార్ట్ చేసాము. అయితే ఈసారి ప్రిలిమ్స్లో 2026 ప్రిలిమ్స్లో ఎథిక్స్ క్వశ్చన్స్ అడిగారు కాబట్టి సో ఈ GS 1తో పాటు ప్యారలల్గా ఎథిక్స్ కూడా మనం స్టార్ట్ చేసామంటే GS 1 ప్లస్ GS 4. సో ఇంటిగ్రేటెడ్ GS 1 ప్లస్ GS 4 ఎలా అంటే వెనస్డే అండ్ సాటర్డే మనకి ఎగ్జామ్స్ ఉంటాయి. సో వెనస్డే రోజు 5 మెయిన్స్ క్వశ్చన్స్ ఇస్తాము. 1, 2, 3 ఏమో GS 1 మీద ఉంటుంది, 4th క్వశ్చన్ ఏమో ఎథిక్స్ మీద ఉంటుంది, 5th క్వశ్చన్ ఏమో కరెంట్ అఫైర్స్ మీద ఉంటుంది అనమాట. సో ప్రతి 3 రోజులకు ఒకసారి మీరు ఎథిక్స్ సిలబస్ చదువుతూ ఎథిక్స్ సిలబస్ మేము కూడా మీకు సమరైజ్ చేసి మీరు ఆన్సర్స్ రాయడం వల్ల ప్యారలల్గా మీ ఎథిక్స్ కూడా కంప్లీట్ అవుతుంది. సో వీ డివైడ్ ఇంటూ 3 phases. Phase 1లో GS 1 అండ్ GS 4 అంటే ఎథిక్స్ అండ్ GS 1, సెకండ్ ఫేజ్లో GS 2, థర్డ్ ఫేజ్లో GS 3. ఇలా June 8th 2026 స్టార్ట్ అయ్యేటటువంటి ప్రోగ్రాము January 10th 2027కి అయిపోతుంది. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ క్లాసెస్, రివిజన్ క్లాసెస్ ప్లస్ టెస్ట్ సిరీస్. Jan 10th నుంచి ఒక 8 days గ్యాప్ ఇస్తాము. అప్పుడు సంక్రాంతి ఫెస్టివల్, పొంగల్ ఫెస్టివల్స్ ఉంటాయి కాబట్టి January 18th నుండి మళ్ళీ ఎక్స్క్లూజివ్ విజయ్ భవ ప్రోగ్రామ్ విచ్ ఇస్ బ్రాండ్ ఆఫ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఫర్ ప్రిలిమ్స్. అది January 18th స్టార్ట్. సో ఈవెన్ టైమింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది సార్. ఎందుకంటే ఫస్ట్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అయిపోతుంది, వెంటనే ఒక 1 week గ్యాప్ తీసుకొని ప్రిలిమ్స్ మోడ్ లోకి వెళ్ళిపోతారు. ప్రిలిమ్స్ మోడ్ స్విచ్ అయిపోతాం మనం. సో 27 అటెంప్ట్ ఇచ్చే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ప్రోగ్రామ్. వెటరన్స్ అయినా ఫ్రెషర్స్ అయినా కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి. సో ఆ 1 week గ్యాప్ ఇవ్వడం వల్ల January 18th 2027లో ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ మోడ్ స్విచ్ అవ్వడం వల్ల, ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ ఫర్ ప్రిలిమ్స్ ఉండడం వల్ల, డైలీ ప్రిలిమ్స్ టెస్ట్ ఉండడం వల్ల హీ విల్ బి రెడీ ఫర్ రైటింగ్ ద ప్రిలిమ్స్. ఆ మైండ్ సెట్ అంతా ఇప్పుడు ఈ మార్గదర్శి 3.0లో ఈ 6 నెలలు జరుగుతుంది. అప్పుడు ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్లో ఉంటాడు. ప్రిలిమ్స్ క్లియర్ అయినటువంటి పిల్లలకి మనం ఫ్రీగా ఎక్స్క్లూజివ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయబోతున్నాం. ఈసారి కూడా ఫ్రీగా కండక్ట్ చేయబోతున్నాం ప్రిలిమ్స్ క్లియర్ అయినటువంటి పిల్లలకి. సో ఇలా కనుక మీరు ప్లాన్ చేసుకుంటే 2027కి ఒక 16 నెలలు మీ మైండ్ని ఒక డైవర్ట్ చేసుకొని ప్రాపర్గా డిజైన్ చేసుకుంటే మాత్రం 100% 2027 విల్ బి యువర్ ఇయర్. సో ఇప్పుడు ఈ మార్గదర్శి ప్రోగ్రాంలో మీరు చెప్పేది బట్ నాకు అర్థమైంది ఏంటంటే ఒక 5000 MCQs ఏమో ఈ ప్రోగ్రాంలో ఇంటిగ్రేటెడ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ సిరీస్లో కంప్లీట్ అవుతున్నాయి. వెంటనే మళ్ళీ విజయ్ ప్రోగ్రామ్కి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఒక 3,000 to 4,000 MCQs కవర్ అవుతున్నాయి. సో అరౌండ్ ఒక 8,000 to 9,000 MCQs అంటే గివ్ యూ 2,000 PYQs ఆల్సో. సో ఓవరాల్ 10,000 MCQs చేస్తారు. సో ప్రిలిమ్స్ డెఫినెట్గా క్లియర్ అవుతుంది సార్ అన్ని క్వశ్చన్స్ కనుక చేస్తే 100%. అండ్ ఈవెన్ మెయిన్స్, కమింగ్ టు మెయిన్స్, ఈ ప్రోగ్రాంలో అరౌండ్ ఒక 350 to 400 మెయిన్స్ PYQs అన్ని కూడా కవర్ అవుతున్నాయి సార్. అండ్ విజయ్ ప్రోగ్రామ్ తర్వాత మీరు చెప్పేది ఏంటంటే ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్ళందరికీ కూడా మెయిన్స్ ఇస్తామంటున్నారు ఫ్రీగా కూడా. సో ఎక్సలెంట్ ఆపర్చునిటీ సార్. సో మై నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు నేను గ్రూప్ 1కి ప్రిపేర్ అవుదామని అనుకుంటున్నాను సార్. TGPSC అయితే మేబీ రీసెంట్గా నెక్స్ట్ రావచ్చు, APPSC అయితే అనౌన్స్ చేశారు ఆల్రెడీ. బట్ నేను ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ క్లాసెస్ అయితే తీసుకోలేదు. ఐ వాంట్ టు హ్యావ్ దిస్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అండ్ ప్రిలిమ్స్ GS సంబంధించి ఇండియా పోర్షన్ వరకు నాకు కావాలని అనుకుంటున్నాను సార్. సో ఇప్పుడు ఒక గ్రూప్ 1 క్యాండిడేట్కి APPSC అయినా TGPSC అయినా ఈ మార్గదర్శి ప్రోగ్రామ్ అనేది ఎట్లా హెల్ప్ అవుతుంది? ఫస్ట్ APPSC చెప్తానండి. APPSC గ్రూప్ 1 August 15th నోటిఫికేషన్ వస్తుంది. దాదాపు November, Decemberలో ప్రిలిమ్స్ ఉంటుంది, February, Marchలో మెయిన్స్ ఉంటుంది. మన ప్రోగ్రామ్ ఏంటి? ఇంటిగ్రేటెడ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇండియా మొత్తం ఇండియా కవర్ అవుతుంది. సో ఒక APPSC గ్రూప్ 1 ఆస్పిరెంట్ కనుక ఈ ఇంటిగ్రేటెడ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మార్గదర్శి జాయిన్ అవుతే UPSC ఇండియా కవర్ అవుతుంది, APPSC ఇండియా కవర్ అవుతుంది. ఎక్స్క్లూజివ్ చదవాల్సింది ఏంటి? ఆంధ్రప్రదేశ్ మాడ్యూల్. సో మన ప్రోగ్రాంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ మాడ్యూల్ ఫ్రీగా మనం ప్రొవైడ్ చేస్తాం, రీజనల్. సో అలా APPSC గ్రూప్ 1 ప్యారలల్గా గ్రూప్ 1 ప్రిపేర్ అవుతాడు, ప్యారలల్గా UPSC ప్రిపేర్ అవుతాడు. సో APPSC గ్రూప్ 1 క్లియర్ చేసి APPSC గ్రూప్ 1 మెయిన్స్ క్లియర్ చేసే ఎగ్జామ్ రాసేసరికి మళ్ళీ UPSC లో ఉంటాడు కాబట్టి మంచి డిజైన్ లాగా. సో నెక్స్ట్ ఒక 1.5 yearలో హీ కెన్ క్లియర్
Either పర్ఫెక్ట్ గా చదివితే perfect. గ్రూప్ 1 క్లియర్ అవుతుంది, యూపీఎస్సీ కూడా క్లియర్ అయ్యే అవకాశం అవకాశాలు ఉంటుంది. ఎక్కువగా ఉంటాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా సెప్టెంబర్ నవంబర్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి నుంచి కనుక మీరు సేమ్ ఇదే ప్రోగ్రాంలో మీరు భాగమైతే ఇండియా పార్ట్ కవర్ అవుతుంది, ఎక్స్క్లూజివ్గా తెలంగాణ పార్ట్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ ఈ మార్గదర్శిలో ఉన్నటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అభ్యర్థులు కావచ్చు, టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కావచ్చు, వాళ్ళకి ఏపీ మాడ్యూల్ అండ్ తెలంగాణ మాడ్యూల్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మీ ఏపీ మాడ్యూల్ బాధ్యత మాదే, తెలంగాణ మాడ్యూల్ బాధ్యత మాదే. కానీ ఇండియా ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో చేయడం వల్ల యూ విల్ బికమ్ పర్ఫెక్ట్. సార్ ఈ ప్రోగ్రామ్ ఓన్లీ ఆఫ్లైన్ ఉంటుందా, ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంటుందా సార్? దిస్ ప్రోగ్రామ్ ఈస్ ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్ బోత్. సార్ రెండు కూడా అవైలబుల్ ఉంటాయి. సార్ మై లాస్ట్ క్వశ్చన్ ఇస్, ఇప్పుడు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ కోర్స్ ఒకటి రన్ అవుతుంది ఆల్రెడీ, అండ్ ఇప్పుడు కొత్తగా మార్గదర్శి 3.0 అని ఇంటిగ్రేటెడ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అలాంగ్ విత్ ర్యాపిడ్ కోర్ కాన్సెప్ట్స్ డివిజన్ అని ఒక కాన్సెప్ట్ వస్తుంది కదా, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? ఎగ్జాక్ట్ డిఫరెన్స్ ఏంటి? ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ కోర్స్ అంటే వెరీ బేసిక్ అనమాట. వెరీ ఫౌండేషన్ అంటే డెమోక్రసీ అంటే ఏంటి, రిపబ్లిక్ అంటే ఏంటి, సెక్యులరిజం అంటే ఏంటి, అలా చిన్న చిన్న అక్షరాలకు కూడా మీనింగ్స్ చెప్తూ ముందుకెళ్తున్నటువంటి ప్రోగ్రామ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. అంటే ఒక చిన్న పిల్లాడి హ్యాండ్ హోల్డ్ అప్రోచ్, ఒక చేయి పట్టుకొని చదివించుకుంటూ ముందుకెళ్ళేటటువంటి అప్రోచ్ ఏమో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రోగ్రామ్. వేరాస్ మార్గదర్శి ఇంటిగ్రేటెడ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ఏమో మీకు ఆల్రెడీ వచ్చు, మీకు డైరెక్షన్స్ ఇవ్వడం, మీకు రివిజన్ చేయడం, మీకు సమరైజ్ చేయడం, అంతవరకే. అంటే మీకు రిపబ్లిక్ అనే పదానికి మీనింగ్ తెలుసా, డెమోక్రసీ అనే పదానికి మీనింగ్ తెలుసా, సెక్యులరిజం అంటే ఏంటో తెలుసా అంటే మేము పట్టించుకోము. మేము డైరెక్ట్ టు ద పాయింట్ అనమాట. ఎగ్జామ్ ఓరియంటేషన్, ఎక్స్క్లూజివ్ ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఉండేటటువంటిది మా మార్గదర్శి. వెరాస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ హ్యాండ్ హోల్డ్ అప్రోచ్ అంటే మీకు రిజల్ట్ వచ్చేంత వరకు కూడా, మీకు ర్యాంక్ వచ్చేంత వరకు కూడా మేము మీతో పాటు ఉండి మిమ్మల్ని నడిపించేటటువంటి ప్రోగ్రామే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రోగ్రామ్. దాని పేరు పరివర్తన్. సార్ ఇప్పుడు ఇంకొకటి, చాలామంది నేను ఢిల్లీలో ఉన్న ఆస్పిరెంట్స్లో విన్నాను, ఇక్కడ కూడా వింటున్నాను సార్, జిఎస్ చాలా ఫ్యాకల్టీస్ చెప్తున్నారు, ఇన్స్టిట్యూట్స్ ఉన్నవి, ఆప్షనల్ కూడా చెప్తున్నారు, కానీ కమింగ్ టు ద ఎస్ఏ విషయంలో ఒక పర్ఫెక్ట్ మెంటర్షిప్ అనేది ఎక్కడ లేదు సార్, ఎక్కడ చూడలేదు నేను కూడా. ఢిల్లీలో కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, ఇక్కడ కూడా మోస్ట్లీ ఏ ఇన్స్టిట్యూట్లో ప్రాపర్గా లేదు. ఇప్పుడు ఈ మార్గదర్శి ప్రోగ్రామ్ తీసుకున్న వాళ్ళకి ఎస్ఏని ఎట్లా ఇంటిగ్రేట్ చేయబోతున్నారు సార్? ముఖ్యంగా ద మోస్ట్ నెగ్లెక్టెడ్ ప్రిలిమ్స్కి వచ్చేసరికి సీసాట్, ఈసారి మళ్ళీ సీసాట్ మళ్ళీ టఫ్ పేపర్ ఇచ్చారు. మెయిన్స్లో మోస్ట్ నెగ్లెక్టెడ్ ఎథిక్స్ అండ్ ఎస్ఏ. సో అందుకే మనము GS 1తో పాటు స్టార్టింగ్లో మోటివేటెడ్ ఉంటారు కాబట్టి ఆ స్టూడెంట్స్ మోటివేషన్ని మనం ట్యాప్ చేయాలని GS 1 అండ్ ఎథిక్స్ స్టార్ట్ చేసాం. సో దట్ ఎథిక్స్ కంప్లీట్ చేస్తాడు. ఎస్ఏ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసాం. ఎలానంటే మండే రోజు ఎవ్రీ వీక్ ఫ్రమ్ డే 1 అంటే జూన్ 8 నుంచి మండే రోజు ఒక 3 ఎస్ఏ టాపిక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే ఆ అభ్యర్థి దట్ ఆస్పిరెంట్ విల్ ప్రిపేర్ ఆన్ దోస్ 3 essays. అంటే సెల్ఫ్ రీసెర్చ్ చేస్తాం. దానికి మనం కొంచెం కంటెంట్ హెల్ప్ చేస్తాం. ఓకే సార్. సాటర్డే రోజు మనం ఎగ్జామ్ పెడతాం, ఎస్ఏ టెస్ట్. ఆ 3 ఎస్ఏలోకి వెళ్ళి ఒక ఎస్ఏ మనం అడుగుతాం. అడిగిన తర్వాత అభ్యర్థి ఆ ఎస్ఏ రాసిన తర్వాత మనం కరెక్షన్ చేసి ఎవాల్యుయేషన్ చేసి ఎస్ఏ నువ్వు ఎలా ఇంప్రూవ్ అవ్వాలన్నది కూడా మనం చెప్తాం అనమాట. సో దట్ ఎవ్రీ వీక్ కంపల్సరీ హీ విల్ బి రైటింగ్ 1 essay. ఒక్కటి గుర్తుంచుకోండి, నా అనుభవంతో చెప్తున్నాను, జాన్ 10th 2027 అయ్యేసరికి 30 essays కవర్ చేస్తాం మనం. ఇంటూ 3 అడుగుతాం కదా. సో 90 essays చదువుతాడు, 30 essays రాస్తాడు. ఒక అభ్యర్థి, 1 aspirant ఇఫ్ హీ రైట్ 30 essays ఇన్ రియాలిటీ, హీ విల్ స్కోర్ 130 మార్క్స్ ఇన్ ఎస్ఏ పేపర్. ఒక ఏం లేదు, ఈ 6 నెలల స్కెడ్యూల్ ఏదైతే మార్గదర్శి ఉందో తర్వాత దాని తర్వాత మీకు విజయబాబు కూడా ఫ్రీ ఇందులో భాగమే. కానీ ఈ 6 నెలలు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కనుక మీరు రిలీజియస్గా ప్రిపేర్ అవుతాయి, 6 to 7 months ప్రోగ్రామ్ విచ్ ఇస్ 200 days, you will clear prelims, you will clear mains if you are very serious, if you are motivated, if you make yourself ready. సార్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఒకసారి జస్ట్ క్లారిఫికేషన్ కోసం. ఇప్పుడు ఈరోజు మీరు వెన్స్డే, సాటర్డే ఎగ్జామ్ ఉంది అంటున్నారు కదా, లెటెస్ట్ కన్సిడర్ ఈరోజు వెన్స్డే అనుకుందాం సార్. ఇప్పుడు నేను క్లాస్ రూమ్కి వచ్చాను, రాగానే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది? ఆ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అన్నారు కదా, ఒక్కసారి చెప్పండి సార్ ఫైనల్గా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి, ఎట్లా? అండ్ ఇంకొకటి, మెయిన్స్ ఆన్సర్స్ నేను రాసిన తర్వాత నాకు ఎవాల్యుయేషన్ ఎవరు చేస్తారు అండ్ మెంటర్షిప్ సపోర్ట్ అనేది ఎట్లా దొరుకుతుంది సార్ ఈ ప్రోగ్రామ్? ద క్లారిటీ ఏంటంటే మీకు ఆల్రెడీ జాన్ 10th వరకు స్కెడ్యూల్ తయారు చేసాం. ఆ జాన్ 10th వరకు స్కెడ్యూల్ మీ దగ్గర ఉంటుంది. డే 1, డే 2, డే 3 ఏ రోజు ఏంటనేది మీకు లెక్క ప్రకారం ఉంటుందన్నమాట. సో డే 1, డే 2, డే 1లో ఏం సిలబస్, డే 2లో ఏం సిలబస్, డే 3లో ఎగ్జామ్. సో దాని మీద కంటెంట్, దాని మీద సమరీ క్లాస్, దాని మీద కంటెంట్, దాని మీద సమరీ క్లాస్, రికార్డెడ్ వీడియో ఉంటుంది, ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది. మీకు నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ వరకు మీకు యాక్సెసిబిలిటీ ఉంటుంది. అంటే 2027 మెయిన్స్ వరకు మీకు ఆ క్లాసెస్ యాక్సెసిబిలిటీ ఉంటుంది ఆన్లైన్లో. ఆఫ్లైన్ వాళ్ళకి ఆన్లైన్ ఫ్రీ, ఆన్లైన్ వాళ్ళకి ఓన్లీ ఆన్లైన్. ఇప్పుడు మేము కంటెంట్ ఇస్తాము, మేము క్లాసెస్ చెప్తాము కాబట్టి
వెనస్డే రోజు జరగబోయే ఎగ్జాము డే 1 డే 2 మీద ఉంటుంది. 50 ఎంసీక్యూస్ 30 ఎంసీక్యూస్ డే 1 డే 2 సిలబస్ మీద 2020 నుంచి 2026 వరకు ఎలాంటి ప్రశ్నలు అడిగాడో యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఆ ఫార్మాట్లోనే ఆ 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకో 10 క్వశ్చన్స్ సీసాట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకో 10 క్వశ్చన్స్ ఏమో కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఉంటాయి. మళ్ళీ అందరికీ ప్రతి సాటర్డే వీక్లీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఉంటాయి. ప్రతి సాటర్డే డైలీ ప్రతిరోజు మేము యూట్యూబ్లో డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ చేస్తున్నాము. అది మీకు అందుబాటులో ఉంటుంది. వీక్లీ కరెంట్ అఫైర్స్ మీకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. సో కరెంట్ అఫైర్స్ కూడా మనం కవర్ చేస్తూ ఉంటాము. కరెంట్ అఫైర్స్ కూడా ప్రిలిమ్స్లో కవర్ చేస్తాము. మెయిన్స్కి వచ్చేసరికి వెనస్డే సాటర్డే 5 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఆ డే 1 డే 2 డే 3 డే 4 ఏవైతే సిలబస్లో ఉందో 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది యూపీఎస్సీ మెయిన్స్ ఫార్మాట్లో. 4th క్వశ్చన్ ఏమో ఎథిక్స్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. 5th క్వశ్చన్ ఏమో కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. అలా వెనస్డే సాటర్డే రోజు వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తారు. సాటర్డే రోజు ఒక ఎస్సే కూడా ఎక్స్ట్రా మనం ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. సో ఒక ఎస్సే కూడా రాస్తారు. అదే చెప్తున్నాను నేను. జనవరి 10th వరకు కనుక 30 టెస్టులు ఎస్సేస్ కండక్ట్ చేస్తాం మేము. మీరు 30 ఎస్సేస్ కనుక రిలీజియస్గా రాస్తే ఆ యూపీఎస్సీ కూడా మిమ్మల్ని ఆపలేదు మీకు రిజల్ట్ రాకుండా. సూపర్ సార్. అండ్ ఫైనల్ ఎండింగ్ క్వశ్చన్ సార్, ఇప్పుడు ఒక స్టూడెంట్కి మార్గదర్శి ప్రోగ్రామ్ జాయిన్ అయితే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జాక్ట్లీ? వాళ్ళు ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ వాళ్ళు ఏ స్కిల్స్తో రెడీగా ఉంటారు? ఒకటండి, జనవరి 10th వరకు కనుక మీరు కనుక కమిట్మెంట్తోని కన్సిస్టెన్సీతోని ప్రిపేర్ అవుతే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మొత్తం సిలబస్ కంటెంట్ ఉంటుంది, మెటీరియల్ ఉంటుంది, రివిజన్ క్లాసెస్ ఉంటాయి, సమరీ నోట్స్ ఉంటుంది, మెంటోర్షిప్ ఉంటుంది. మీరు ఇంప్రూవ్ అవుతారు, మీరు ఎగ్జామ్కి రెడీ అవుతారు. అన్నిటికన్నా యూపీఎస్సీ ఎగ్జామ్ కావాల్సింది ఏంటంటే కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ గెయిన్ చేస్తారు. ఆ జనవరి 10th వచ్చినటువంటి కాన్ఫిడెన్స్ జనవరి 18th నుంచి స్టార్ట్ అయ్యేటటువంటి విజయభవని బూస్ట్ చేస్తుంది. కాబట్టి క్లియరింగ్ ప్రిలిమ్స్ ఈస్ బికమింగ్ వెరీ టఫ్. దట్ క్లియరింగ్ ప్రిలిమ్స్ విల్ బికమ్ ఏ కేక్ వాక్. వన్స్ యూ క్లియర్ యువర్ ప్రిలిమ్స్ means we will clear you. Thank you so much, sir. Thank you for the information. And I think everybody who is watching this, veterans అయినా కానీ ఫ్రెషర్స్ అయినా కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, మార్గదర్శి ప్రోగ్రామ్ June 8th నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫర్ అదర్ డీటెయిల్స్ ఈ వీడియో కింద మనకి నెంబర్ కూడా ఉంటుంది, ఇన్స్టిట్యూట్ నెంబర్. యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, సార్.